చంచలమ్మ నివేద దగ్గరికి వచ్చి నేను బాధలో ఉంటే నాకు ఊరట కలిగించావు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న నివేదను హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన రూమ్కి వెళ్ళి అయితే తను ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అత్తమ్మ ఇలా మారిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ సింధూర దగ్గరికి వస్తూ ఉంటాడు. మీరు అమ్మని ఎందుకు ఎదిరించి మాట్లాడారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సింధూర అయితే అది ఎదిరించి మాట్లాడడం కాదు, ఆరా తీయడం మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం మీరు ఎలా మాట్లాడినా సరే నాకు అనవసరం, మీరు అమ్మని ఎప్పుడు ఎదిరించి మాట్లాడినా నాకు అది తప్పుగానే అనిపిస్తుంది, మీరు అలా మాట్లాడకండి, ఈ ప్రపంచంలో ఎవరితో ఎలా మాట్లాడినా మీరు నాకు పర్వాలేదు కానీ అమ్మతో మాత్రం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా మాట్లాడండి, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నాకు ఎంత కోపం వస్తుందో నాకే తెలియదు, అమ్మని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే నేను అది ఎవరైనా సరే ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ సింధూర మీద కోప్పడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఏంటి చంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే సింధూర మీద కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నివేద సింధూర దగ్గరికి వచ్చి సింధూర అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. నీకు ఇంకా చంచలమ్మ గారు అన్న మాటలే గుర్తు వస్తున్నాయా, ఇంకా బాధపడుతున్నావా, చంచలమ్మ గారి మీద ఇంకా కోపం పోలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా నివేద వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర అయితే అవన్నీ నీకు అనవసరం కానీ ఇంతకీ నువ్వు ఎవరు, ఎందుకు నువ్వు మా ఇంటికి వచ్చావు, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, అసలు నీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నివేద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.